డబల్ బెడ్రూమ్ల ఇండ్ల మౌలిక సదుపాయాల పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును అధికారులతో పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాల పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును అధికారులతో కలిసి పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2 నెలల్లో 2 పడకల గదులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి మంత్రుల సహకారం కూడా అందుతుందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడిన ఎమ్మెల్యే గురుకుల హాస్టల్పై చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. వాళ్ళందరినీ కూడా తరలించే కార్యక్రమం కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ ఎక్కడ ఏం చేయాలనే ఆలోచన మీద దృష్టి పెట్టినాం. అలాట్మెంట్ ఎట్లా చేయాలనేది దాని మీద కమిషనర్ గారు మరి అట్లే అడిషనల్ కలెక్టర్ వారు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కూడా మున్సిపాలిటీ. సో ఈ ఇంటగ్రేటెడ్ మార్కెట్ కూడా త్వరగతిన దాన్ని యూజ్లో పెడతాం. అంటే అది అక్కడ వెజిటబుల్ మార్కెట్ కానీ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ మార్కెట్ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం అదొకటి. ఈ రెండింటి మీద ఈరోజు దృష్టి పెట్టి డబల్ బెడ్రూమ్ ఓ పక్క, అట్లనే ఇంటగ్రేటెడ్ మార్కెట్ సమీకృత మార్కెట్ ఏదైతే ఉందో వెజ్ అండ్ నాన్ వెజ్, సో ఈ రెండు కూడా ఒక పక్క కంప్లీట్ చేస్తూ మరి అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు పక్క గొప్పగా సాగుతుంది. ఏ విలేజ్కి వెళ్ళినా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు ఉన్నాయి. ఏ లేన్కి పోయినా కనీసం 3-4 ఇండ్లు ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇల్లు కూడా చాలా బాగా కట్టుకుంటున్నారు. ఒక మంచి వాతావరణంలో నడుస్తూ ఉంది. గత 3 నెలల కింద మొదలుపెట్టిన సన్న బియ్యం అయితేంది, ఇందిరమ్మ ఇల్లు అయితేంది, ఇప్పుడు ఇచ్చే రేషన్ కార్డులు అయితేంది, మొన్ననే ఉత్తమ్ సార్ కూడా పోచంపల్లి రావడం, ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇవన్నీ ఒక మంచి సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా మన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కూడా నిధులు రావడం, ఆ కాలువలు కూడా అంతకుముందు 2 మీటర్లు 1.5 మీటర్ల వెడల్పున్న కాలువ ఈరోజు 7 మీటర్లు చేస్తూ, అంటే నీటి ఫ్లో ఏదైతుందో అంతకుముందు 35 క్యూసెక్లు పోయే నీళ్ళు ఈరోజు 350 క్యూసెక్స్ వాటర్ వెళ్ళే కార్యక్రమం చేస్తూ 70,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ గారు వాటికి సంబంధించిన నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేసిండ్రు. సరే, ఇవే కాక అన్ని కార్యక్రమాలు గ్రామాలలో బస్సులు పోయే కార్యక్రమం జరుగుతుంది. కొత్త రూట్స్లో బస్సులు పోయే కార్యక్రమం చేసినాం. పొన్నం ప్రభాకర్ గారు మరి అట్లాంటి గొప్ప కార్యక్రమం, అంటే బస్సులు లేని పరిస్థితి ఉండే, అట్లీస్ట్ ఒక 40 రూట్స్ మేము యాడ్ చేసినాం అనుకుంటా. కొత్త బస్సెస్ వస్తున్నాయి. భువనగిరిలో కూడా బస్ స్టాండ్లో ఈవినింగ్ అయితే బస్సులు దొరకకపోయింది. 6 బస్సులు కొత్త 6 బస్సులు ఒక షటిల్ ఉప్పల్ నుంచి భువనగిరికే పెట్టే కార్యక్రమం చేసినాం. సో భువనగిరి బస్ స్టాండ్ కూడా డెవలప్ చేసే కార్యక్రమం పొన్నం ప్రభాకర్ గారిని అడిగినాం. దానికి కూడా శాంక్షన్స్ అడుగుతున్నాం. ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారు, ఇక్కడ మన ఇది ఎక్కడ అది ఎక్కడ నిఖిల్ గురుకుల హాస్టల్స్ విషయంలో మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము, అంతకుముందు ఉన్న గురుకులాలన్నీ కూడా 10 ఏళ్ల పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు. అట్లాంటి అడ్డగోలుగా డబ్బులు దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండ్రు తప్పితే విద్యాలయాల మీద, స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టిండ్రా? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్లలో నడుస్తున్నాయి. కనీస వసతులు కూడా లేవు. ఒక కిచెన్ లేదు, యుటెన్సిల్స్ లేని పరిస్థితులల్లో మొన్నటిదాకా ఉండే. మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలల్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి. అక్కడ వసతులు ఏమి లేవు. ఈరోజు మేము అంటే అలంపూర్లో పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఎక్కడో చెదురుమదురు ఘటనలు జరుగుతాయి. అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదని, మీరేం చేసినారు?
10 ఏళ్ళ నుంచి అన్నీ మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్ల లక్షల కోట్ల అప్పులు తెచ్చి అడుగులుగా వ్యర్థం చేసిరు తప్పితే మీరు అన్నీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లు రెంటెడ్ బిల్డింగ్స్లే ఉన్నాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈరోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది, ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. భువనగిరిలో కూడా మనకు సంబంధించిన 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాలల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్కు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసుకున్నాం. దాన్ని త్వరలో దానికి టెండర్లు కూడా పిలిచినాం. ఆ ఇంటగ్రేటెడ్ స్కూల్ కార్యక్రమం ఫౌండేషన్ త్వరలో ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చి వారి టైం తీసుకొని వారితో ఫౌండేషన్ వేయించే కార్యక్రమం చేస్తాం. మీరు ఒక పక్క ఇంటగ్రేటెడ్ స్కూల్స్కు ఎక్కడ కూడా కిరాయి ఇళ్ళల్లో అంటే లీజ్ తీసుకున్న బిల్డింగ్లలో నడిపినరు అరకొర వసతులతోటి. ఈరోజు మేమేం చేస్తున్నామా అంటే మేము ఇంతకుముందు ఏది నరేందర్ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాకు భువనగిరిలో ఉన్న భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించే పోచంపల్లిలో ఏదైతే బాయ్స్ స్కూల్ ఉన్నదో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నదో దానికి సంబంధించి 5 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి పర్మనెంట్ బిల్డింగ్ పెట్టి కట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఒలిగొండల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి 5 ఎకరాలు ఇచ్చి దానికి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టే కార్యక్రమం చేస్తున్నాం 30 కోట్ల రూపాయలతోటి. అట్లనే భువనగిరి మండలంలో కూడా 5 ఎకరాలు ఇచ్చే ల్యాండ్ ఇక్కడ కూడా భువనగిరిలో మరి ఇది బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇట్లా ఈ విధంగా పర్మనెంట్ బిల్డింగ్స్ మంచి వసతులతోటి మరి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అన్నిటికంటే గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే భువనగిరిలా డిగ్రీ కాలేజ్ లేదనేది ఒకటి ఉండే. అంతకుముందు పేరుకు శాంక్షన్ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. ఎక్కడనో అనంతారంలో కిరాయి బిల్డింగ్లో నడిస్తే ఆడ 60 మంది 50-60 మంది చదువుతలేరు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఈ 3 గర్ల్స్ బాయ్స్ 2 బాయ్స్ మొత్తం 3 ఏదైతే బీసీ హాస్టళ్లకు బీసీ గురుకులాలకు ఏదైతే శాంక్షన్స్ ఇవ్వడమే కాకుండా భువనగిరిలో బీసీ డిగ్రీ కాలేజ్కు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కు కూడా శాంక్షన్ ఇచ్చి దానికి 10 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నాము. దానికి కూడా సంబంధించిన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్మనెంట్గా చేస్తున్నాం. మీరు హరీష్ రావు గారు మీరేమన్నా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిర్రా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మేము ఈరోజు గురుకులాలల్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్లల్లో మెస్ ఛార్జీలు 40% మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఎట్లా ఉందంటే వారానికి 2 రోజులు నాన్ వెజ్ ఇస్తున్నాం. మార్నింగ్ బూస్ట్లో మిల్క్లో గురుకుల హాస్టల్స్ విషయంలో మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము, అంతకుముందు ఉన్న గురుకులాలన్నీ కూడా 10 ఏళ్ల పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు. అట్లాంటి అడ్డగోలుగా డబ్బులు దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిందంటే విద్యాలయాల మీద స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టిర్రా? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్లలో నడుస్తున్నాయి. కనీస వసతులు కూడా లేవు, ఒక కిచెన్ లేదు, యూటెన్సిల్స్ లేని పరిస్థితులలో మొన్నటి దాకా ఉండే. మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలల్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి, అక్కడ వసతులు ఏమి లేవు. ఈరోజు మేము అంటే అలంపూర్లో పిల్లలు పాదయాత్రలు చేస్తున్నారు అంటే ఎక్కడో చదువుకున్న ఘటనలు జరుగుతాయి. అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదని మీరేం చేసారు? 10 ఏళ్ళ నుంచి అన్నీ మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్ల లక్షల కోట్ల అప్పులు తెచ్చి అడుగులకు వ్యర్థం చేసేది తప్పితే మీరు అన్నీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లు రెంటెడ్ బిల్డింగ్స్లే ఉన్నాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈరోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది, ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. భువనగిరిలో కూడా మనకు సంబంధించిన 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాలల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్కు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసుకుంటాం. దాన్ని త్వరలో దానికి టెండర్లు కూడా పిలిచినాం. ఆ ఇంటగ్రేటెడ్ స్కూల్ కార్యక్రమం ఫౌండేషన్ త్వరలో ముఖ్యమంత్రి గారి టైం నుంచి వారి టైం తీసుకొని వారితో ఫౌండేషన్ వేయించే కార్యక్రమం చేస్తాం. మీరు ఒక పక్క ఇంటగ్రేటెడ్ స్కూల్స్కు ఎక్కడ కూడా
కిరాయి ఇళ్ళల్లో అంటే లీజ్ తీసుకున్న బిల్డింగ్లలో నడిపిరు అరకొర వసతులతో. ఈరోజు మేమేం చేస్తున్నామా అంటే మేము ఇంతకుముందు ఏది నరేందర్ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాకు భువనగిరిలో ఉన్న భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోచంపల్లిలో ఏదైతే బాయ్స్ పర్మనెంట్ బిల్డింగ్ పెట్టి కట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఒలిగొండల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతుందో దానికి 5 ఎకరాలు ఇచ్చి దానికి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టే కార్యక్రమం చేస్తున్నాం 30 కోట్ల రూపాయలతోటి. అట్లనే భువనగిరి మండలంలో కూడా 5 ఎకరాలు ఇచ్చే ల్యాండ్ ఇక్కడ కూడా భువనగిరిలో మరి ఇది బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇట్లా ఈ విధంగా పర్మనెంట్ బిల్డింగ్స్ మంచి వసతులతోటి మరి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అన్నిటికంటే గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే భువనగిరిలో డిగ్రీ కాలేజ్ లేదనేది ఒకటి ఉండే. అంతకుముందు పేరుకు శాంక్షన్ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. ఎక్కడో అనంతారంలో కిరాయి బిల్డింగ్ నడిస్తే ఆడ 50 మంది 50-60 మంది చదువుతలేరు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఈ 3 గర్ల్స్ బాయ్స్ 2 బాయ్స్ మొత్తం 3 ఏదైతే బీసీ హాస్టళ్లకు బీసీ గురుకులాలకు ఏదైతే శాంక్షన్స్ ఇవ్వడమే కాకుండా భువనగిరిలో బీసీ డిగ్రీ కాలేజ్కు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కు కూడా శాంక్షన్ ఇచ్చి దానికి 10 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నాము. దానికి కూడా సంబంధించిన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం. అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్మనెంట్గా చేస్తున్నాం. మీరు హరీష్ రావు గారు మీరేమైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిర్రా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మేము ఈరోజు గురుకులల్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్లల్లో మెస్ ఛార్జీలు 40% మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఎట్లా ఉందంటే వారానికి 2 రోజులు నాన్ వెజ్ ఇస్తున్నాం. మార్నింగ్ మిల్క్లో బూస్ట్ ఇచ్చిస్తున్నాం. సాయంత్రము అరటిపండు సేమియా సీట్లు ఇట్లాంటి అంటే మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తూ 2 కూరలతో భోజనం పెడుతూ ఇంతకుముందు సల్ల ఉంటే ఇప్పుడు పెరుగుతోటి అన్నం పెట్టే కార్యక్రమం ఈరోజు బీసీ హాస్టల్స్లో గురుకులాలలో జరుగుతుందంటే ఇది గొప్ప విషయం. ఇది మేము చేసిన కార్యక్రమం కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఆ రోజు చేసినరా ఇట్లాంటి కార్యక్రమాలని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ గురుకులాలకు పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు భువనగిరికి సంబంధించి 5 బిల్డింగ్లను ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. మొత్తము ఒకటి భువనగిరి ఒకటేమో పోచంపల్లి బాయ్స్ హాస్టల్, ఒలిగొండల గర్ల్స్ హాస్టల్, మరి అట్లే భువనగిరిలో బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, మరి అట్లనే భువనగిరికి సంబంధించి యాదాద్రి డిగ్రీ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు. అంటే యాదాద్రి డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేసిండ్రు. దానికి సంబంధించిన నిధులు తీసుకొచ్చి దానికి 10 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేసినాం. దానికి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారితో ఏసీ అడిషనల్ కలెక్టర్ గారితో రెవెన్యూ అండ్ స్థానిక సంస్థలు మాట్లాడి దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ అలాట్మెంట్ చేయాలనే కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ విధమైన కార్యక్రమాలు మేము పక్క చేసుకుంటూ పోతే మీరు ఒకటి పిచ్చి మాటలు మాట్లాడుతారు తప్పితే హరీష్ రావు గారు మీరు చేసేది ఏం లేదు. ఎక్కడో చెదురుమదురు గట్టలు నడిస్తే జరిగితే వందలాది వేలాది మంది మరి పిల్లలు కానీ హాస్టల్స్ స్కూల్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడో విధంగా చెదురుమదురు గట్టలు జరుగుతుంది. సరే అవి కూడా జరగకూడదు, నివారించాల్సిన కార్యక్రమం ఉంది. కానీ అది పెట్టుకొని మేము గొప్ప చేసినాం మీరు చేయాలి అనేది అవాస్తవము. అదే కాకుండా మేము గవర్నమెంట్ వచ్చినాక 7.5 కోట్లు దాదాపు 7.5 కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యున్సీలే ఒట్టి స్కూళ్ళకే అమ్మ ఆదర్శ పాఠశాల కింద 7.5 కోట్లతోటి మరి ఫండ్స్ ఇచ్చి స్కూల్స్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కింద అది మహిళా సంఘ సభ్యురాలే చైర్మన్గా ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి. నా ఫండ్స్కి వెళ్ళి కూడా 2 crores రూపీస్ ఓన్లీ 2 కోట్లు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ డెవలప్మెంట్ కింద పెట్టి బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ అట్లాంటివి పెట్టి ఈ మధ్యలో మళ్ళీ HDF కింద కూడా మళ్ళీ స్కూళ్ళకి ఫండ్స్ ఇచ్చాం. HMDA ఫండ్స్ కింద కూడా ఇట్లా చేస్తూ అంటే స్కూల్స్ మీద విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు చేస్తున్నాం. అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఆ రోజు దొడ్డు బియ్యం సరిగ్గా ఇచ్చిరో లేదో కానీ ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీరు రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము రేషన్ కార్డులు ప్రతి అర్హులకి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం నిరంతర ప్రక్రియ. ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మీరు 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. గొప్పగా పండుగ వాతావరణంలో సాగునీరు కాలువలు 1.5 మీటర్ 2 మీటర్లు లేకుండా ఈరోజు 7 మీటర్లు ఒక్కొక్క కాలువ ఆ కాలువలు చూస్తే మా రైతులు సంతోషపడుతున్నారు. ఆ విధంగా సాగునీరు కాలువలు మీరు చేయలే, నిధులు వేయలే, మేము చేస్తున్నాం. సో ఇట్లా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు. మిమ్మల్ని ఇంటికి పంపించారు, పార్లమెంట్లో అసెంబ్లీలో మొత్తం డిపాజిట్ కూడా చేశారు, మీ ఊరికే లేదు. ఈరోజు మరి రిజర్వేషన్ల మీద కూడా
బీసీ రిజర్వేషన్ల మీద కూడా చిత్తశుద్ధితోటి దేశంలోనే ఎవ్వరు చేయనట్టు తెలంగాణ రాష్ట్రం బీసీ రిజర్వేషన్ బిల్లు 42% చేసి ఈరోజు పార్లమెంటుకు కూడా పంపింది. మరి ఇక్కడ గవర్నర్ కోఆర్డినేట్ చేసి పంపింది. అంటే ఇది మా చిత్తశుద్ధి. 5, 6, 7 తారీఖు నాడు ముఖ్యమంత్రితో సహా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేము మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరం కూడా పోయి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో 5 నాడు పార్లమెంట్, 6 నాడు జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ ప్రెసిడెంట్ తోటి కూడా 7 నాడు మాట్లాడే కార్యక్రమానికి అపాయింట్మెంట్ కూడా తీసుకొని, అంటే ఈ విధమైన కార్యక్రమం ఏ ఒక్కటి వదలకుండా చిత్తశుద్ధితోటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మరి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తూ, సో చాలా సంతోషం. అన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అంటే కొన్ని నెలలుగా పనిచేస్తూ దానికి సంబంధించిన అక్కడ కూడా పెండింగ్లో ఉన్న పనులు ఉండే, అక్కడ చుట్టూ సిమెంట్ రోడ్ కానీ దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ కానీ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఆ రోడ్లకు మొత్తం 87 లక్షల రూపాయలు పెట్టి అవి ఆ రోడ్స్ కంప్లీట్ అయినాయి. ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అది కూడా అలాట్మెంట్కు రెడీగా ఉన్నది. కమిషనరు అండ్ అడిషనల్ కలెక్టర్ గారితో మేము దాన్ని కూడా ఇవాళ విజిట్ చేసినాం. ఏదైతే డబుల్ బెడ్రూమ్ సెటిల్ చేసినాం, సో దానికి సంబంధించిన అలాట్మెంట్ కూడా ఏ విధంగా అయ్యారే ఫస్ట్ రోడ్ మీద ఉన్న ఎక్కడెక్కడైతే షాప్స్ వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్ చేయడం, వాళ్ళందరినీ కూడా ఆ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, పార్కింగ్ ప్లేస్ లేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంది. సో ఉన్న రోడ్ను మళ్ళీ ఇప్పటిదాకా వైడెన్ అయిన రోడ్ మళ్ళీ సన్నగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా తరలించే కార్యక్రమం, వెజిటబుల్ మార్కెట్ కానీ ఎక్కడ ఏం చేయాలనే ఆలోచన మీద దృష్టి పెట్టి అలాట్మెంట్ ఎట్లా చేయాలనేది దాని మీద కమిషనర్ గారు మరి అట్లే అడిషనల్ కలెక్టర్ వారు, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కూడా మున్సిపాలిటీ, సో ఈ ఇంటగ్రేటెడ్ మార్కెట్ కూడా త్వరగతిన దాన్ని యూజ్లో పెడతాం. అంటే అది అక్కడ వెజిటబుల్ మార్కెట్ కానీ, నాన్ వెజ్ మార్కెట్ కానీ, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ మార్కెట్ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం. అదొకటి. ఈ రెండింటి మీద ఈరోజు దృష్టి పెట్టింది. డబల్ బెడ్రూమ్ ఒక పక్క, అట్లనే ఇంటగ్రేటెడ్ మార్కెట్, సమీకృత మార్కెట్ ఏదైతే ఉందో వెజ్ అండ్ నాన్ వెజ్, సో ఈ రెండు కూడా పక్క కంప్లీట్ చేస్తూ మరి అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తాము. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పక్క గొప్పగా సాగుతుంది. ఏ విలేజ్కి వెళ్ళినా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు ఉన్నాయి. ఏ లేన్ పోయినా కనీసం 3-4 ఇళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇల్లు కూడా చాలా బాగా కట్టుకుంటుంది. మంచి వాతావరణంలో నడుస్తూ ఉంది. గత 3 నెలల కింద మొదలుపెట్టిన సన్నబియ్యం అయితేంది, ఇందిరాబియ్యం అయితేంది, ఇప్పుడు ఇచ్చే రేషన్ కార్డులు అయితేంది, మొన్న ఉత్తమ్ సార్ కూడా పోచంపల్లి రావడం, ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇవన్నీ ఒక మంచి సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా మన బునియాది కానీ విలాయపల్లి బ్రహ్మారెడ్డి కాలువలు కూడా నిధులు రావడం, ఆ కాలువలు కూడా అంతకుముందు 2 మీటర్లు, 1.5 ఈరోజు 7 మీటర్లు చేస్తూ, అంటే నీటి ఫ్లో ఏదైతే ఉందో అంతకుముందు 35 క్యూసెక్లు పోయే నీళ్ళు ఈరోజు 350 క్యూసెక్స్ వాటర్ వెళ్ళే కార్యక్రమం చేస్తూ 70,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ గారు వాటికి సంబంధించిన నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేసింది. కొత్త రూట్స్లో బస్సులు పోయే కార్యక్రమం చేసాం. పొన్నం ప్రభాకర్ గారు మరి అట్లాంటి గొప్ప కార్యక్రమం, అంటే బస్సులు లేని పరిస్థితి ఉంది. అట్లీస్ట్ ఒక 40 రూట్స్ మేము యాడ్ చేసాం అనుకుంటున్నాం. కొత్త బస్సెస్ చూస్తున్నాయి. భువనగిరిలో కూడా బస్ స్టాండ్లో ఈవినింగ్ అయితే బస్సులు దొరకకపోయింది. 6 బస్సులు ఒక షటిల్ ఉప్పల్ నుంచి భువనగిరికే పెట్టే కార్యక్రమం చేసాం. సో భువనగిరి బస్ స్టాండ్ కూడా డెవలప్ చేసిన కార్యక్రమం పొన్నం ప్రభాకర్ గారు, దానికి కూడా శాంక్షన్స్ అడుగుతున్నాం. ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారు, ఇక్కడ మన కన్స్ట్రక్షన్ దాదాపుగా కంప్లీట్ అయ్యి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, నీటి వసతి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయకుండా మరి గత ప్రభుత్వం 7 ఏళ్ల కింద మొదలుపెట్టి అది కంప్లీట్ చేయని పరిస్థితి. ఫ్లాట్స్ లోపల కూడా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లోపల కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ వైరింగ్ కానీ, డోర్స్ కానీ, అద్దాలు కానీ కూడా లేని పరిస్థితి. ఉన్న డోర్ కూడా నేళ్ల నుంచి ఒట్టుకునే వరకు గూడవెత్తపోయిన పరిస్థితి. ఇవన్నీ కంప్లీట్ చేసుకునే బాధ్యత సరే ఈరోజు మేము తీసుకుని ఇవన్నీ కూడా చేస్తున్నాం. సరే మేము గత కొద్ది నెలలుగా దాని మీద దృష్టి పెట్టి
మంత్రి గారితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి 2.5 కోట్లతోటి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇన్ఫ్రా వర్క్స్ అక్కడ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రిసిటీ దృష్టి పెట్టి శాంక్షన్ తీసుకొచ్చి ఆ పనులు కూడా మొదలుపెట్టినాం. కాంట్రాక్ట్ టెండర్ కూడా వేయించి ఆ పనులు మరి మొదలుపెట్టి వారం రోజులైంది. ఆ పనులు పక్కా అవుతాము. ఒక 2 నెలల్లో ఆ పనులు కంప్లీట్ అవుతూనే మరి తదనంతరం ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అలాట్మెంటు స్టార్ట్ చేస్తాం. అలాట్మెంటు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదని ఆ సంబంధించిన ఫ్లాట్ల లోపల కూడా ఉన్న వైరింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లాంటి లోపల స్విచెస్ కానీ ఇవన్నీ కూడా లేని పరిస్థితి, డోర్స్ మిరర్స్ అవి కూడా ఏ విధంగా నిధులు తీసుకొచ్చి కంప్లీట్ చేయాలని చేసి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ మన భువనగిరిలో 444, ఇక్కడనేమో 400 అలాట్ అయ్యింది. సరే అవి కూడా ఎలిజిబుల్ ఏమున్నాయి అనేది కూడా ఏమన్నా ఎలిజిబుల్ లేని వాళ్ళు ఉంటే కొన్ని 10-15% ఉంటే తీసేయడం జరుగుతుంది. మరి అట్లనే పోచంపల్లిలో ముక్తాపూర్ దగ్గర 120 ఫ్లాట్స్, 120 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అట్లే జబ్లపల్లిలో 36, మళ్ళీ అట్లనే 30 అట్లా కొనవరులో ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం మేము ముందుకు పోతున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.